ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాజ్భవన్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గవర్నర్లు తమిళసై, కంభంపాటి హరిబాబుకు వెంకయ్య నాయుడు పరామర్శ. ఉద్యమంలా దళిత బంధు పథకం అమలు. హుజూరాబాద్ తో పాటు దళిత శాసనసభ్యుల నియోజకవర్గాల్లో అమలు. ఆలేరు నియోజకవర్గంలో డబుల్ ఇళ్ల నిర్మాణం పూర్తి. దసరా పండుగ రోజున ఇళ్లు ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే వెల్లడి. కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ లో కలెక్టర్ పర్యటన. ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన పాలనాధికారి. తలకొండపల్లిలో తెగిపోయిన చెరువు కట్ట. HPTC ఆధ్వర్యంలో రైతులు మత్స్యకారుల ఆందోళన. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, మాతృవియోగంతో బాధపడుతున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను పరామర్శించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాజ్భవన్ ను సందర్శించిన ఆయన గవర్నర్ తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును పరామర్శించారు. కంభంపాటి హరిబాబు ఇటీవల హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాజ్భవన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. सर सर రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకం అమలు దళిత మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్రంలోని దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్తో పాటు దళిత బంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాలను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ 4 మండలాల్లో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ 4 మండలాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తారు. మండలాన్ని కూడా పరిశీలించి నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా మీడియా తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గవర్నమెంట్ గారికి శిరస్సు తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో 10 గంటల దళిత బంధుకు సంబంధించినటువంటి పథకం మీద సమగ్రమైన సమీక్ష జరిపి పైలట్ ప్రాజెక్టులో ఒక 4 నియోజకవర్గాలు తీసుకోవడం, ఈరోజు తిరుమలకి అవకాశం ఇవ్వడం, మండలంలో దాదాపు 2500 దళిత కుటుంబాలకు లబ్ధి చేస్తూ 250 కోట్ల రూపాయల రీఫండ్ నియోజకవర్గం గొప్ప పరిణామం. మా యువకులను, మేధావులను, విద్యార్థులను, దళితులను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. పథకాలు ఒక ఉద్యమం లెక్క వాడ విలేజ్ తీసుకుని మనందరం కూడా ఎవరైతే అట్టడుగున్నటువంటి దళిత వర్గాలలో వాళ్ళందరూ కూడా బయటపడేసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయిదామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరికీ చేస్తా ఉన్నా. మంచి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక మహర్షిలాగా తప్పని పేదవాళ్ళని జరిపి మెదడును కరగదీసి ఒక పథకాన్ని తీసుకొస్తే ఇతర రాష్ట్రాలకు, భారతదేశానికి దిక్సూచిలాగా ముందుకు వెళ్తూ ఉన్నది. ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు జరగనున్నటువంటి దళిత బంధు ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని 10 లక్షల రూపాయలతో ఇతరులకు సంబంధించిన TCMలు, లారీలు, బేకరీలు, చికెన్ సెంటర్లు, పోల్ట్రీ ఫార్మ్స్, JCBలు, కాంట్రాక్టర్లు కొనుక్కొని ఈ వర్గాలు కూడా ఒక బిజినెస్ పైకి రావాలని చెప్పి అందరి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి వచ్చిన పథకాన్ని ఈ నియోజకవర్గంలో తిరుమలగిరి అందరూ కూడా ఉపయోగించుకొని కేసీఆర్ ఆలోచనను కొనసాగుతారని మరొక వారి అవకాశాన్ని సహకరించినటువంటి కేటీఆర్ గారికి
జగదీష్ రెడ్డి గారు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో 2 BHK ఇండ్ల విషయంపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ద్వారా ఆలేరు, కొలనుపాక, తుర్కపల్లి, వంగపల్లి, మాసాయిపేట్, ఆత్మకూర్, ఉప్పలపాడు, మోటకొండూరు గ్రామాల్లో ఇండ్లు దసరా పండుగ రోజున గృహప్రవేశాలు చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణాలు పూర్తయ్యాయని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా యాదగిరిగుట్ట హెడ్ క్వార్టర్లో కూడా తప్పకుండా 100 ఇండ్లు నిర్మించాలనే ఆలోచన ఉంది. ఇదివరకే మంజూరీ ఉన్నప్పటికీ కూడా స్థల సేకరణ అనేది చాలా ఇబ్బందిగా మారడం వల్ల చేయలేకపోయినా అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళైనా సరే మరి ఒక 4 ఎకరాల స్థలాన్ని కేటాయింపు చేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలనే ఆలోచనతో ఉన్నాం. ఒక 100 ఇండ్లు ఆల్రెడీ మంజూరై ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉంటూ స్థానికంగా ఉంటూ రేషన్ కార్డు కలిగి ఆధార్ కార్డు కలిగి ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి స్థలం లేక ఉన్న వాళ్ళు వచ్చి ఆ 100 ఇండ్లు కేటాయించడం జరుగుతుంది. సో 100 ఇండ్లు కేటాయించడానికి ఇప్పటివరకు జరిగిన ప్రామిస్ ఏంటంటే కలెక్టర్ గారి ద్వారా భూమి కేటాయించమని చెప్పి వైటిడి కిషన్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. గతంలో ఏదైతే సైదాపురం రెవెన్యూలో వైటిడి రింగ్ రోడ్లో భూ నిర్వాసితులు అంటే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఎప్పుడైతే ప్లాట్లు ఇచ్చినామో 10 ఎకరాలు తీసుకున్నామో దాని పక్కన ఇంకొక 6 ఎకరాలు ఉంది కాబట్టి 6 ఎకరాలని కూడా మరి కలెక్టర్ గారికి ఇచ్చినట్లయితే దాంట్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఇతర ఇంటికైనా సరే ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అప్పుడు ప్లాట్లు ఇచ్చే విధంగా 6 ఎకరాలు కూడా తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వైటిడి వైస్ చైర్మన్ గారు కిషన్ రావు గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ స్థలాన్ని స్వీకరించి అంటే కేటాయింపు చేసుకుని అక్కడ డబుల్ బెడ్రూమ్లు శంకుస్థాపన చేయాలని ఆలోచించాము. సో 100 ఇండ్లు అక్కడ కట్టబోతాము. అది స్థలం ఎక్కువగా ఎందుకంటే యాదాద్రి పుణ్యక్షేత్రంలో మీకు అందరికీ తెలుసు ఇక్కడ స్థలం దొరకడమే చాలా కష్టం, చాలా కాస్ట్లీ కూడా అయింది, చాలా విలువైన భూమి ఇక్కడ. కాబట్టి ఇక్కడ G+2 చేయాలనుకుంటున్నాం. మిగతా అన్ని చోట్ల కూడా G+1 కట్టిన ఒక్క ఉప్పల్ పహాడ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లోనే 45 ఇండ్లు కట్టడం జరిగింది. మిగతా అన్నీ కూడా G+1 చేసాం. ఇక్కడ G+2 కింద తీసుకుంటాను ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఈ వర్క్ చేయాలంటే. ఎక్కువ లాభాలు ఉన్న పని చేస్తారు కానీ తక్కువ లాభం ఉన్న పని చేయడానికి ఎవరు కూడా రారు. కాబట్టి ఈ యాదగిరిగుట్టలో కూడా టెండర్ వేస్తే ఎవరు రాలేదు. సో వేరే వాళ్ళని కామారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళని మెప్పించి వారి చేత ఈ పని చేయించాలనే ఆలోచనతో ఉన్నాం. సో ఇప్పుడు మనకి కాంట్రాక్ట్ దొరికినారు, నాణ్యతతో పనిచేసే కాంట్రాక్ట్ దొరికినారు. ఆ కాంట్రాక్టర్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్నా తెలుస్తుంది. కామారెడ్డిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ పర్యటించారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పల్లె ప్రకృతి వనంలో ఏ మొక్కలు నాటాలి, మొక్కల పెరుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సుజాతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులందరూ పాఠశాలలకు ధైర్యంగా హాజరు కావాలన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, ఉపాధ్యాయులు ఎవరు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయరని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరు కావాలని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్రాగునీటి సమస్య ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. పప్పు ఉడుకుతుంది అన్నం అయినా వేసుకున్న దోస్తు ఎవరన్నా వాళ్ళకి చెప్పాలి మాస్క్ వేసుకున్నాను. ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్ ఉంటుంది. సరేనా? శ్రీకృష్ణ, తరుణ్ అండ్ షాలిన్ గుడ్, వెరీ గుడ్. వచ్చి మీరు అందరినీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ టు సీ. స్కూల్లో పిల్లలు కూడా అది వేరు బాగుంటుంది సార్. దాంట్లో స్కూల్కి కల
టీచర్స్ కూడా మాకు సబ్మిట్ చేయాలని బాగా ఎట్లా ఉంది స్కూల్కి వస్తుందా కొత్తగా మంచిగా లేకపోతే మళ్ళీ మంచిగా మరి మీ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారా మీరు స్కూల్లో ఉన్నప్పుడల్లా మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. జాగ్రత్త పాటించాలి, దూరం ఉండాలి, మాస్క్ ఖచ్చితంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే అందరూ సేఫ్, మీరు సేఫ్ ఉంటారు, టీచర్స్ సేఫ్ ఉంటారు, మేము సేఫ్. సరేనా? ఎవరైనా ఈరోజు ఎవరైనా మర్చిపోయినా నువ్వు చెప్పాలి, బాబు మాస్క్ పెట్టుకో. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి మహమ్మద్ ఖాన్ చెరువు కట్ట తెగిపోయిన ప్రాంతాన్ని తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సందర్శించారు. రైతులు, మత్స్యకారులు, నాయకులతో కలిసి చెరువు కట్టను పరిశీలించారు. మిషన్ కాకతీయ కాంట్రాక్టర్, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చెరువు కట్టపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలా శ్రీశైలం గౌడ్, ఎంపీటీసీలు రఘు, రమేష్, సర్పంచ్ శ్రీశైలం తదితరులు నాయకులు పాల్గొన్నారు. దేవుని పడకల గ్రామం, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ చెరువు కట్ట మిషన్ కాకతీయ కింద గత 3-4 సంవత్సరాల కిందనే దీన్ని నిర్మాణం చేపట్టింది. అది నాణ్యత లేకుండా చేపట్టిండ్రనే దానికి ఒక పెద్ద నిదర్శనం ఈరోజు తెగిపోవడానికి కారణం. తెగిపోయి 3-4 రోజులు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి కావడం లేదు. గతంలో ఏ చెరువు చేయకపోయినా కానీ 24 గంటలలో పనులు స్టార్ట్ చేసిన సందర్భాలు కనిపించినాయి. కానీ మరి దున్నపోతులా నిద్రపోతున్న అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మీ నిర్లక్ష్యానికే ఈ చెరువు కట్ట తెగిపోయింది. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ చెరువును, ఆ కట్టను మరమ్మతు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం ఏదైతే ప్రజల సంక్షేమం కొరకు మాట్లాడుతుందో, కూలినాలి బ్రతుకులు చేసుకొని అహర్నిశలు కష్టపడి రూపాయి జమ చేసి పంట పొలాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు కొన్ని 100 ఎకరాలు ఈరోజు ఈ చెరువు కింద వర్చేళ్లన్నీ మునిగిపోవడం జరిగింది. వాళ్ళకి ఎవరు ఆదుకుంటారని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. కలమా ఫండ్స్ ఉంటాయి. ఆకస్మికంగా ఏదైతే నష్టపరిహారం ప్రకృతి ద్వారా జరిగిందో, ఆ ప్రకృతి ద్వారా జరిగిన నష్టానికి ఒక నిధి కేటాయిస్తుంది ఈ ప్రభుత్వం. మరి ఆ నిధి ఎక్కడ పోయిందని నేను డిమాండ్ చేస్తున్నా. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోయిన రైతులకి, మత్స్యకారులు, చేపలేసుకున్న వాళ్ళకి ఆదుకోవాలని ఈ పెద్దూరు దేవుని పడకల గ్రామంలో ఈ చెరువు ప్రాంగణంలోనే కూర్చొని వాళ్ళకి కనివింపు కలగాలి, అట్లనన్నా వాళ్ళ దృష్టికి వెళ్తుందని చెప్పి మేము ఈరోజు ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఏఈడిఎస్సిసి అందరికి కూడా నేను ఫోన్లు చేయడం జరిగింది. కానీ 3 రోజులైనా కానీ ఎలాంటి స్పందన లేదు ఈ ఇరిగేషన్ అధికారులకి. నిర్లక్ష్యంగా కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలికి 2, 3, 5, 6% ఒక్కొక్కరు పర్సంటేజీలు పంచుకొని మిషన్ కాకతీయ ఫండ్స్ అన్నిటినీ కూడా, నిధులన్నిటినీ కూడా పందికొక్కుల్లా మింగినందుకే ఈరోజు ఈ చెరువు కట్ట తెగిపోవడానికి కారణమైంది అని చెప్పి తెలియజేస్తున్నారు. నిజంగా రేపో ఎల్లుండో మళ్ళా వర్షాలు వచ్చినట్టయితే ఈ నీళ్ళన్నీ ఆగకుండా ఆ చెరువు కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అధికారులు, అధికార పార్టీ నాయకులు, కలెక్టర్ గారు మీరెంబడే, ముఖ్యంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కమ్మగూడెంలో వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పరిసర గ్రామాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. దీనితో భువనగిరి చిట్యాల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ని పునరుద్ధరించడానికి పోలీసులు, బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. అయితే వలిగొండ పోలీస్ స్టేషన్ తరలిస్తున్న క్రమంలో పోలీసులు వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి పడిపోయింది. అది పెద్ద పొక్క, అది పెద్ద పొక్క అంటే అది చెట్ల మీద ఆగింది అంతే. కొర్ల మీద ఆగింది. ఇటన్నా కొంచెం మీదికి ముంగడికి
సైలెన్సర్ విడ్చుకోండి సైలెన్సర్ ఈరోజు జరుగుతుందంటే అక్కడ కమ్మగూడెం కాడ దింతలవాడ సమస్య గురించి మేము రోడ్ల గురించి పోరాడినందుకు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు మేము చేసింది ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం చేసినాం ఆల్రెడీ ఇంతమందికి 2 వాటి చచ్చిపోయారు కాలు చేతులు సమస్యలు ఈ రోజు మమ్మల్ని అక్రమంగా తరలించి పోలీసులు తీసుకొచ్చింది పోలీసు డ్రైవర్ నన్ను నిర్లక్ష్యం వల్లనే కారాల వాటిది ఒక అన్న కాలు ఇరిగిపోయింది అన్న కాలు ఇరిగిపోయింది అలానే ఉంటుంది కాలు మాట్లాడండి కాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో దూరదర్శన్ రిపోర్టర్ వేముల రమణ సంతాప సభ నిర్వహించారు. 2 నిమిషాలు మౌనం పాటించి వేముల రమణ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణదాస్, అశోక్, ముఖేష్, బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు, దూరదర్శన్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ వేముల రమణయ్య గారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందారు. రమణయ్య మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఆయన మృతి జర్నలిస్టులను ఎంతో కలిసివేసింది. అందరితో కలివిడిగా మంచితనంగా ఉండేటువంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. జర్నలిజంలో వార్తల సేకరణలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న మనం కరోనా మహమ్మారి కాటుకు బలవ్వకుండా ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ విధులు నిర్వర్తించుకోవాలని మన జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వేముల రమణ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా క్లబ్లో మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. జర్నలిస్టులను అన్ని విధాలు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంతోనే కరోనా బారిన ఎందరో మిత్రులు మృత్యువాత పడుతున్నారు. కరోనా చికిత్సకు కానీ కరోనా నియంత్రణ కానీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టులకు కరోనా చికిత్స కార్పొరేట్ స్థాయిలో అందజేయాలని, అలాగే మృతులకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. మిత్రులు కూడా అందరూ జాగ్రత్తగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరిట కొందరు వ్యాపారస్తులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు తక్కువ ధరల్లో నిత్యావసర సరుకులు అందించే మోర్ సూపర్ మార్కెట్లో వ్యాపారస్తులు హల్చల్ చేశారు. స్టోర్ నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. ఏజెన్సీలో 1/70 యాక్ట్ అమలులో ఉండగా ఇక్కడ ఎలా స్టోర్ ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. మణుగూరులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరిట బడా వ్యాపారస్తుల దాదాగిరి పెరిగిపోయిందని, ఆర్థిక బలం అంగబలంతో అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వచ్చి మాట్లాడుతూ
విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలకు హాజరు కావాలని బోధన్ ఎంపీపీ బుద్ధే సావిత్రి రాజేశ్వర్ సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో మండలంలోని కల్దుర్కి ఉన్నత పాఠశాల, రాంపూర్ ప్రాథమిక పాఠశాలలను ఎంపీపీ సందర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మధుకర్, డీసీసీబీ డైరెక్టర్ శరత్, సర్పంచ్ నానా పటేల్, ఎంపీటీసీ లక్ష్మీ రాజన్న తదితరులు పాల్గొన్నారు. గత కోవిడ్ 2019 అనుసరించి చాలా రోజుల తర్వాత మరి ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల మళ్ళీ ప్రారంభించడం జరుగుతున్నది. అయితే మా దగ్గర స్ట్రెంత్ బాగుండడం వల్ల మరి ఈరోజు ఇంకా పిల్లలు వస్తున్నారు. కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మరి పరిసరాలను, తరగతి గదులను మొత్తం శుభ్రం చేయించి శానిటైజ్ కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి విద్యార్థులను కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బెంచ్ కుక్కలను కూర్చోబెట్టి మరి దూరంగా ఆ నిబంధనల ప్రకారం, కోవిడ్ నిబంధనల ప్రకారం వారిని కూర్చోబెట్టడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్ పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఖచ్చితంగా మాస్క్, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. పాఠశాలలో అపరిశుభ్రంగా ఉండటానికి వీల్లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్, సర్పంచ్ మల్లయ్య, నాయకులు కలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మాస్క్ పెట్టుకోలేదు కదా, మీరే చెప్పండి, పెట్టుకోలేదు కదా ఇంట్లో. సో ఇప్పుడైతే మాస్క్ ఎందుకంటే ఆడుకున్నారు, మాస్క్ లేకుండా ఉండేది కదా, ఆ దోస్తు ఈ దోస్తు అందరూ కలిసేది కదా, అవునా? ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నారు. ఓకే, మంచిగా ఇదంటే ప్రతిదానికి 2 ఫ్యాన్లు పెట్టు, బాగా చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోవిడ్ సోకకుండా నిబంధనలు పాటిస్తూ తరగతి గదులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇచ్చోడ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి తెలిపారు. పాఠశాల ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులంతా కోవిడ్ నియమాలు పాటిస్తూ పాఠశాలలకు రావాలని, చక్కగా చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణలో అన్ని పాఠశాలలు ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈరోజు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కోవిడ్ నిబంధనలను పాటించి విద్యార్థులను బడికి పంపవలసి అవసరం ఉంది. మరియు ఉపాధ్యాయులు కూడా కోవిడ్ నిబంధనలను పాటించి శానిటరీ కానీ, మాస్కులు కానీ, ఎవరికైనా లేకపోయినా ఉపాధ్యాయులు మాస్క్ ఇవ్వవలసిందిగా. మరియు ఈ చాలా రోజుల నుంచి విద్యార్థులు విద్య నష్టపోవడం జరిగింది. కొద్ది రోజులైనా ఈ తల్లిదండ్రులు పాఠశాలకు పంపించినట్లయితే ఆ విద్యార్థులు పునః ప్రారంభించి భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తారని కోరుతున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. పిల్లలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 1200 ఉన్న స్కూల్ కాబట్టి అన్ని 3 రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేశాం. పిల్లలకు కూడా ఇంటిమేషన్ ఇచ్చాం, మాస్కులు కంపల్సరీ తీసుకొని రావాలి. కాబట్టి అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలను అందరికీ ఉంచాలని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మోటివేషన్ చేసి పంపాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని తొందరగా అందరిని పంపాలని కోరుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్భవన్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్లు తమిళసై, కంభంపాటి హరిబాబుకు వెంకయ్య నాయుడు పరామర్శ. ఉద్యమంలా దళిత బంధు పథకం అమలు, హుజూరాబాద్తో పాటు దళిత శాసనసభ్యుల నియోజకవర్గాల్లో అమలు.
ఆలేరు నియోజకవర్గంలో డబుల్ ఇళ్ల నిర్మాణం పూర్తి. దసరా పండుగ రోజున ఇళ్లు ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే వెల్లడి. కొత్తగూడెం జిల్లా సుజాతానగర్లో కలెక్టర్ పర్యటన. ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన పాలనాధికారి. తలకొండపల్లిలో తెగిపోయిన చెరువు కట్ట. హెచ్పిటిసి ఆధ్వర్యంలో రైతులు మత్స్యకారుల ఆందోళన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.